నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం తెలుసుకోబోయే మంత్రం వసంత పంచమి రోజు సరస్వతీదేవి యొక్క అద్భుతమైన మంత్రం. వసంత పంచమి రోజు ఒక గ్లాసు నీటిలో చేసే అద్భుతమైన సాధన గురించి తెలుసుకుందాం. అలాగే వసంత పంచమి రోజు ద్వాదశనామ స్తోత్రాన్ని ఈరోజు పఠిస్తే సర్వ విద్యలలో ఎందుకు ప్రాముఖ్యత కలుగుతుందో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే చిన్న మంత్రం చాలా శక్తివంతమైనది. వసంత పంచమి విద్యకు, జ్ఞానానికి, వాక్సిద్ధికి, సృజనాత్మక శక్తికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు సరస్వతీదేవి అవతరించిన రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు చేసే మంత్రజపం, స్తోత్ర పఠన, నీటితో చేసే సాధన 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. నీరు అంటే కేవలం దాహాన్ని తీర్చే ద్రవం కాదు. శాస్త్రాల ప్రకారం నీరు స్మృతి శక్తిని గ్రహిస్తుంది, మంత్రశక్తిని దాచుకుంటుంది. అందుకే ఋషులు నీటిపై మంత్రాన్ని జపించి దాన్ని తాగమని చెప్పేవారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవి యొక్క మంత్రాలతో శుద్ధి చేసిన నీరు జ్ఞాపక శక్తిని, మాటల్లో స్పష్టత, చదువుల్లో ఏకాగ్రత వీటన్నిటిని ప్రసాదిస్తుంది. ఈ వసంత పంచమి, శ్రీ పంచమి రోజు ద్వాదశనామ స్తోత్రాన్ని పఠిస్తే సర్వ విద్యలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. ఇప్పుడు నీటి మంత్ర విధానం చెబుతాను. ఒక గ్లాసు శుభ్రమైన నీటిని తీసుకొని సరస్వతీదేవి ఫోటో ముందు ఉంచి ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమః. 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 ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు మంత్రం జపించిన తర్వాత ఆ నీటిని నిదానంగా తాగాలి. ఈ నీటిపై మంత్ర సాధన వసంత పంచమి రోజు చేస్తే జ్ఞానం నేరుగా మనలోకి ప్రవేశిస్తుందని శాస్త్ర విశ్వాసం. శ్రీ పంచమి రోజు ద్వాదశనామ స్తోత్రం నీటితో మంత్ర సాధన చేస్తే చదువులో భయం పోతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాటల్లో స్పష్టత వస్తుంది, పరీక్షలు, ఇంటర్వ్యూలో విజయం లభిస్తుంది, కళలు, రచన మరియు స్పీచింగ్లో మంచి ప్రావీణ్యత కలుగుతుంది. విద్యార్థులు మాత్రమే కాదు, టీచర్లు మరియు స్పీకర్లు కూడా తప్పక చేయాల్సిన సాధన ఈ సాధన. ఈ వసంత పంచమి రోజు ఈ సాధన తప్పకుండా చేయండి. ఈ వీడియో పిల్లలకు, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు షేర్ చేయండి. సరస్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు. సరస్వతీదేవి కృప మీ అందరిపై ఉండుగాక. వసంత పంచమి రోజు ఈ సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని 12 మార్లు పఠించి ప్రతిరోజు క్రమం తప్పకుండా విన్నా పఠించిన సరస్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహంతో ప్రతి పనిలోనూ విజయము మరియు సర్వ విద్యలందు ప్రావీణ్యత ప్రాప్తిస్తుంది. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం. సరస్వతీ మహాం వందే వీణా పుస్తకధారిణిం హంసవాహ సమాయుక్తాం విద్యాదానకరిం మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠే నర సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం. సరస్వతీ మహాం వందే వీణా పుస్తకధారిణిం హంసవాహ సమాయుక్తాం విద్యాదానకరిం మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యప్పటే నర సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం. సరస్వతీమహం వందే వీణా పుస్తకధారిణీం హంసవాహ సమాయుక్తాం విద్యాదానకరీం మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యప్పటే నర సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం. సరస్వతీమహం వందే వీణా పుస్తకధారిణీం హంసవాహ సమాయుక్తాం విద్యాదానకరీం మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యప్పటే నర సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం. సరస్వతీమహం వందే వీణా పుస్తకధారిణీం హంసవాహ సమాయుక్తాం విద్యాదానకరీం మమ. ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగతి ఖ్యాత షష్టం వాగీశ్వరీ తదా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యప్పటే నర సర్వసిద్ధికరీ తస్య ప్రసన్న పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి.